కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు నిరసనకు దిగారు. మోదీ కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటీగా ఆందోళనకు దిగారు. కన్నాకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు నిరసనకు దిగారు. మోదీ కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా పోటీగా ఆందోళనకు దిగారు. కన్నాకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట టీడీపీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావును అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, కన్నా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? యోగిత, నిన్న కాకినాడలో సీఎం చంద్రబాబు కాన్వాయ్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్న దానిపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఈ రోజు గుంటూరులోని నగరంపాలెంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్దకు విజయవాడకు చెందిన లీగల్ సెల్ టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కొంతమంది వచ్చి వాళ్ళ ఇంటి ముందు బైఠాయించి కన్నా లక్ష్మీనారాయణకి, మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అదే సమయానికి ఇంట్లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన చేస్తున్న కారులకు వచ్చి వాళ్ళ గేట్ ముందు కుర్చీ వేసుకొని ఎవడొచ్చి నన్ను అడుగుతాడు, అడగని నేను సమాధానం చెప్తానంటూ కూడా ఆయన చాలా ధీమాగా వచ్చి వాళ్ళ ముందు కూర్చోవడం జరిగింది. అయితే ఎవరు దానిపై కూడా నోరు పెగలతో లేదు. ఈ లోపు ఇంతలోనే విషయం తెలుస్తున్న బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కన్నా ఇంటికి చేరుకున్నారు. ఒకవైపు కన్నా ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి టీడీపీ శ్రేణులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, మరోవైపు బీజేపీ శ్రేణులు కన్నాకి మద్దతుగా బీజేపీ మద్దతుగా నినాదాలు చేస్తూ చంద్రబాబు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల్లో నినాదాలతో కన్నా ఇంటి వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి కన్నా ఇంటి ఉన్న టీడీపీ శ్రేణులు కూడా అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు ఎంతసేపటికి వెళ్ళకపోవడంతో కూడా బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్ల ముందుకు వచ్చి ఇట్లా ఆందోళన కార్యక్రమాలు చేయడం ఏంటి, రోడ్ల మీద బయట నిరసన కార్యక్రమాలు చేసుకుంటే తమకు తప్పు లేదు, ఇళ్ల మీదకి ఎలా వస్తారంటే కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట్లో వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా పోలీసులు టీడీపీ కార్యకర్తలను బలవంతంగా తీసుకొని అక్కడి నుంచి కన్నా ఇంటి వద్ద నుంచి ఇప్పుడే తీసుకెళ్తున్నారు. అయితే బీజేపీ శ్రేణులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్న తరుణంలో నగరంపాలెంలోని వైఎస్ విగ్రహం సెంటర్ లో కూడా వాళ్ళు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఇళ్లపై దాడులకు పాల్పడటం సరికాదంటూ కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం నగరంపాలెం సెంటర్ లో రాస్తారోకోకు దిగారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం అరెస్ట్ చేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. యోగిత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. జగన్మోహన్ రెడ్డి కాల్ చేస్తానన్నా